ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హరి ఓం. అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన అతి నూతనమైన పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పారు స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నమస్కారాలు. భగవాన్ రమణ మహర్షి ధ్యాన శ్లోకం తరువాత మన కార్యక్రమం మొదలు పెడతాము. నీలారవింద సుహృదా సదృశం ప్రసాదే తుల్యం తథా మహసి తోయజ బాంధవేన భ్రామ్యాం స్థితౌ తు పితరం వటమూలవాసం సంస్మారయంతం అచలం తమనుస్మరామః. అన్ని ఉపనిషత్తుల సారం, భగవద్గీత సారం ఈ 30 శ్లోకాలలో మనకు అనుగ్రహించారు భగవాన్ రమణ మహర్షి గారు. కర్మయోగ, ఉపాసనాయోగ, అష్టాంగయోగ, జ్ఞానయోగ వేరే వేరే మార్గాలు అని కాదు, అన్నీ కూడా మనకు కావాలి. ఒకటి ఆయన తర్వాత ఒకటి అలా కూడా కాదు. ఇప్పుడు కర్మయోగ చేస్తూ ఉంటే ఉపాసన యోగ తర్వాత చేస్తాను అని కాదు, దానితో ఇది కూడా రావాలి. అలాగే మనం వెయిట్ చేసి ఓహో జ్ఞానయోగ ఎప్పుడు వస్తుందో ఏమో అని అలా కాదు, దానికి కూడా మనం ప్రయత్నం చేయాలి అని ఈ ఉపదేశ సారం మనకు ఇచ్చారు భగవాన్ రమణ మహర్షి గారు. మన దృష్టికోణం మారాలి. నేను అంటే ఈ దేహము, ఈ మనస్సు, ఈ బుద్ధి అని ఒక తప్పు కల్పనలో పడి సంసార అంటే దుఃఖ సాగర అని అనిపిస్తుంది. మనకు కష్టాల్ని అనుభవిస్తున్నాం. అది కాకుండా సముద్రం అంటే నీళ్లు, అలలు అంటే నీళ్లే. చూడటానికి సముద్రం ఏంటో పెద్దగా కనపడుతుంది, విశాలంగా ఉంది, ఇంకా ఎన్నో అలలు వస్తాయి. అలా చూస్తే అలా అంటే సముద్ర కాదు, సముద్ర అంటే అలా కాదు. కానీ నీళ్లు ఈ దృష్టికోణంతో చూస్తే సముద్రం అంటే నీళ్లు, అలా అంటే కూడా నీళ్లే. ఆ దృష్టికోణంతో చూస్తే ఏమీ తేడా లేదు. అలాగే ఇక్కడ కూడా ఈ మాధ్యమ 24వ శ్లోకంలో ఈశ జీవయోర్ వేషధీబిద సత్స్వభావతో వస్తు కేవలం అన్నారు. జీవాత్మ పరమాత్ముడికి తేడా ఏంటంటే వేష ఇంకా ధీ. వేష అంటే వేసుకునే డ్రెస్ అని కాదు, చాలా మనం ఐటమ్స్ చూసాం అందులో. దేహ, శక్తి, జ్ఞాన, మాయ, కర్మ, ఇంకా జీవాత్మ అనేక, పరమాత్మ ఏక, ఇవి అన్నీ చూశాము. ధి అంటే జ్ఞానము ఉంది, బుద్ధి ఉంది, దానితో దృష్టికోణం. పరమాత్ముడైతే ఏ దృష్టికోణంతో చూస్తాడు, మనమైతే ఏ దృష్టికోణంతో చూస్తున్నాము. నేను నాది అని ఈ ఒక్క విచారం చాలు మనకు. అన్ని కష్టాలే.
సుఖ దుఃఖ ఇవి అన్నీ మనకు వస్తున్నాయి. ఎందుకంటే అన్ని నిర్ధారాలు తీసుకున్నప్పుడు నేను నాది, ఇది మనం గమనించాలి. వేరే వాళ్ళకైతే ఎలా ఉంటాము, మన వాళ్ళకైతే మనం ఎలా ఉంటాము అంటే, ఇప్పుడు మన పిల్లలకి మనమేమో ఇస్తాము, అదే తీసుకువెళ్ళి అందరికి ఇవ్వలేము. వాళ్ళు కూడా నా పిల్లలలాగే అని అనుకొని అందరికి ఇవ్వలేము. అలా చెప్పట్లేదు, కానీ మనస్సులో ఎలా భావన ఉండాలి దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. లోక వ్యవహారంలో అందరూ ఒకరిని తెలిస్తే కూడా వ్యవహారం అలాగే చెయ్యలేము. అందరూ ఒకే అలాగే కదా, అందరూ మా ఇంట్లోనే ఉండండి అని చెప్పగలుగుతామా? అవి కాదు. లోక వ్యవహారానికి అది కావాలి, కానీ మనస్సులో ఇది తెలిసి ఉండాలి. నేను అంటే చైతన్యమే, వేరే వాళ్ళు అంటే కూడా చైతన్యమే, పరమాత్ముడు అంటే కూడా అదే చైతన్య. ఇది 24వ శ్లోకంలో చెప్పి 25వ శ్లోకంలో ఏం చెప్తారో చూద్దాము. వేషహానత స్వాత్మదర్శనం ఈశదర్శనం స్వాత్మరూపత. వేషహానత, ఇప్పుడు ఆ వేషాన్ని తీసి పడేస్తే, అంటే జీవాత్ముడికి ఒక వేషం ఉంది, పరమాత్ముడికి ఒక వేషం ఉంది అని ఇప్పుడే చూశాము. దేహ, జీవాత్ముడికి ఒక చిన్న దేహ, పరమాత్ముడికి మొత్తం విశ్వమే పరమాత్ముడి దేహమని మనము పాడతాము. అటు ఆ దేహము తీసేయాలి, ఇటు ఈ దేహము తీసేయాలి. అలాగే నేను జీవాత్మ అనేది అల్పజ్ఞుడు, పరమాత్ముడైతే సర్వజ్ఞుడు, అవి కూడా తీసేయాలి. అలాగే శక్తి, మనమైతే జీవాత్ముడైతే అల్పశక్తిమాన్, పరమాత్ముడైతే సర్వశక్తిమాన్, అవి కూడా తీసిపడేయాలి. అంటే ఇవి అన్ని మాధ్యమాలు. జీవాత్ముడు అంటే మాయలో పడి ఉంటాడు, పరమాత్ముడు అంటే మాయాని కంట్రోల్లో పెట్టుకున్నాడు, అది కూడా తీసిపడేయాలి. అలాగే కర్మబంధన, మనకు మంచిది చేస్తే పుణ్యము, చెడ్డది చేస్తే పాపము, ఏదైనా బంధనమే. బంధనలో పడి ఉన్నాము మనము. అందుకే సంసారంలో మళ్ళీ జన్మమెత్తి వస్తున్నాము. పరమాత్ముడు కర్మాధ్యక్షుడు, కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం అని మొదలుపెట్టారు ఈ ఉపదేశ సారం. ఆయన అందరికీ కర్మఫల ఇచ్చేవాడు, ఆయనకి ఏ కర్మబంధనము లేదు. ఇవి అన్ని, ఇలాంటిది అన్ని ఏ మాధ్యమాలు ఉన్నాయో అవి అన్నీ తీసిపడేయాలి. ఇప్పుడు వేషహానత, హానత అంటే నాశం చేయడం, ఆ వేష అంతా నాశం చేద్దాం. అప్పుడు స్వ ఆత్మదర్శనం ఈశ దర్శనం. స్వ ఆత్మ, మన ఆత్మదర్శనం మనకు అవుతుంది, ఇదే ఈశ దర్శనం. జీవాత్మ ఈక్వల్స్ పరమాత్మ అని మహావాక్యము ఒక ఈక్వేషన్ వేసాం. రెండు కూడా సేమ్ అయితే ఒకటి చూస్తే ఇంకొకటి చూసినట్టే కదా. ఇప్పుడు ఎవరైనా వచ్చి నాకు ఆత్మ అంటే ఏంటో తెలిసింది, పరమాత్మ అంటే తెలియలేదు నాకు అంటే ఆయనకి ఏమీ తెలీదు. అందులో ఏ తేడా లేదు, రెండు కూడా చైతన్యమే. ఒక చైతన్య ఈ దేహ మనస్సు బుద్ధి ఇంద్రియాల మీద పనిచేస్తే దానికి జీవాత్మ అని పేరు. అదే చైతన్యం ఒక్కటే, వేరే లేదు. రెండు చైతన్యాలు అని లేదు, ఒక్కటే. అదే చైతన్యము మాయా అనే మాధ్యమం మీద పనిచేస్తే అది పరమాత్ముడు. అంతే తేడా, చైతన్యం ఏమి తేడా లేదు, అదే చైతన్యం. అన్ని చోట ఉన్నటువంటి చైతన్యమే పరమాత్ముడు కూడా. అదే చైతన్యము కూడా మనమందరూ, లేదా జీవాత్ముడు కూడా. ఇది తెలిస్తే ఆత్మదర్శనం అయినట్టు. అంటే ఆత్మదర్శనం అంటే మనము చూసేదని కాదు, చూడటానికి ఒక వస్తు కాదు, అది పంచభూతాల నుండి సృష్టి చేసిన ఒక చైతన్యము కాదు. అమూర్త అంటాము. మూర్త అంటే ఈ
పంచభూతాల నుండి ఏది సృష్టి అయిందో దానికంతా మూర్త, అందుకే మూర్తి. కృష్ణుడు మూర్తి. బాగుంది, మూర్తి అంటాము కదా. మూర్తి అంటే ఏది పంచభూతాలలో చేశారో ఆ దానికి పేరు మూర్తి. మనమందరూ మూర్తిలే. ఏది పంచభూతాల నుండి సృష్టి కాలేదో దానికి పేరు అమూర్త. అది ఒక్కటే ఉంది, అది చైతన్యము, అదే మన ఆత్మ. మనము గ్రహించలేము. మనస్సు బుద్ధితో మనము, మన పంచేంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో మనము గ్రహించలేము. మరి ఎలా గ్రహిస్తాము? అందుకే మన శాస్త్రాల్లో మనము అధ్యయనం చెయ్యాలి. దగ్గరికి తీసుకువెళ్తాయి ఈ శాస్త్రాలు. మన అందరినీ దాని దగ్గర తీసుకువెళ్ళి అది చెయ్యడం మనమే చేయాలి కదా. అయితే స్వాత్మ దర్శనం ఎప్పుడు అవుతుందో అదే ఈశ దర్శనం. అది స్వాత్మ రూపత అంటే ఒక ఫౌండేషనే మనకు ఆ చైతన్యమే. మనమందరూ కూడా అదే చైతన్య రూపమే. ఇది మనకేమో జ్ఞానం వచ్చేది కాదు, మనలో ఉంది. అందుకే ఆత్మ రూపత. ఆ తరువాత 26వ శ్లోకంలో ఆత్మ సంస్థితి స్వాత్మదర్శనం ఆత్మనిర్ద్వయాత్మనిష్ఠత. ఆత్మ సంస్థితి, అందులోనే మనము ఉండాలి. ఏ పని చేస్తే కూడా నేను అంటే ఈ చైతన్యము, నేను అంటే ఈ చైతన్యం దృఢంగా ఉండాలి, నిశ్చయంగా. ఏది సంశయం రాకూడదు. అవునా, ఇదా అదా. ఇప్పుడు ఎవరైనా నా దగ్గర వచ్చి జ్యోతి నువ్వు ఒక స్త్రీయా అని చెప్తే, ఓయ్ మీరు చెప్పాలా? నాకు తెలీదా? నేను ఒక ఆడది, ఒక స్త్రీ అని నాకు దృఢంగా తెలుసు. ఏ కన్ఫ్యూషన్ లేదు, ఏ సంశయము లేదు నాకు. అలాగే నేను అంటే ఈ చైతన్యాన్ని దృఢంగా ఉండాలి. ఆత్మ సంస్థితి, అలాంటి జ్ఞానం ఉంటే ఏ పని చేస్తే కూడా ఈ దేహము నేను అనే భావనతో మనము చెయ్యము. ఏ పని చేస్తే కూడా నేను అంటే ఈ చైతన్యము, ఇదే చైతన్య. నేను ఎవరితో వ్యవహారం చేస్తున్నానో ఆ వ్యక్తి లోపల కూడా ఇదే చైతన్యం ఉంది. బయట ఎక్కడ చూస్తే కూడా అదే చైతన్యం, లోపల చూస్తే కూడా ఇదే చైతన్యము. ఇది ఆత్మ సంస్థితి, అందులోనే ఉండటం. ఒకటి మనకు తెలవడము, ఇంకొకటి అందులోనే ఉండిపోవడం. దీనికి పేరు ఆత్మ సంస్థితి. ఒకసారి నిసర్గదత్త మహారాజని విని ఉండొచ్చు అందరూ కూడా, మహాజ్ఞాని. ఏదో ఒక ప్రోగ్రాంలో ఎవరో పరిచయం చేస్తున్నారు, మైకు పట్టుకొని చెప్తున్నారు, ఇది నిసర్గదత్త మహారాజని మహాబ్రహ్మజ్ఞాని అని. అప్పుడు ఆయన అక్కడి నుండి ఆపయ్యా ఉండు అన్నారంట. ఏమైంది స్వామీజీ గారు అని అడిగితే, నేను బ్రహ్మజ్ఞాని కాదు. ఈయనకి షాక్ అయింది. అయ్యో, స్టేజ్ మీద కూర్చోపెట్టి బ్రహ్మజ్ఞాని అని పరిచయం చేస్తే నేను బ్రహ్మజ్ఞాని కాదు అంటున్నారే, అదేంటి అడిగాడంట. అదేంటి స్వామీజీ అలా చెప్తున్నారు మీరు అని. అప్పుడు ఆయన చెప్తారు, నేను బ్రహ్ముడే, బ్రహ్మజ్ఞాని కాదు, నేను బ్రహ్ముడే అని అన్నారంట. అంటే చూడండి, బ్రహ్మజ్ఞానం వచ్చిన తరువాత నేను అంటే ఆ పరబ్రహ్ముడే. ఎంత గ్రేట్ కదా అది. అది ఆత్మ సంస్థితి. ఎవరికి మనసు అలా ఉంటుందో వాళ్ళకి నేను పరమాత్ముడే. కానీ అందరితో నేను పరమాత్ముడు చెప్పుకోరు. కానీ ఇది ఎందుకు చెప్పారు అక్కడ అంటే, అందరు అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఈ జ్ఞాన కోసం వచ్చారు. అప్పుడు దానికి ఎంత ప్రాముఖ్యత, దాని వైశిష్ట్యం ఏంటి, దానికోసం ఎవరు దీని గురించి తెలుసుకుంటారో
వాళ్ళందరూ బ్రహ్ములే అయిపోతారు. దానికోసం ఇలా చెప్పారు. ఏదో గొప్పగా నేను బ్రహ్మ బ్రహ్మ అని చెప్పడానికి కాదు. అంటే అంత ప్రాముఖ్యత ఉంది, దానికోసం అది చెప్పారు. ఆత్మ సంస్థితి తర్వాత స్వాత్మ దర్శనం, ఆత్మ నిర్ద్వయ, ఆత్మనిష్ఠత, ఈ 3 పదాలని ఇక్కడ మహర్షి గారు ఉపయోగించారు. మనకు తెలుసు జ్ఞానయోగ అంటే శ్రవణ, మనన, నిధిధ్యాసన. శ్రవణ అంటే గ్రహించడము, చదవడమో వినడమో ఏదో ఒకటి. గ్రహించడం అంటే జ్ఞానేంద్రియాల ద్వారా ఏది గ్రహిస్తామో దాన్ని చెప్తున్నారు శ్రవణ అని. తర్వాత మనన, ఒట్టి శ్రవణం చేసినప్పుడు ఒక్కసారి మనకు ఓహో ఇది బాగుంది, నాకు అర్థమైంది అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఆలోచిస్తే అవునా ఇది ఇలా చెప్పారు, ఎలాగవుతుంది అర్థం కావట్లేదే అని మనకు సంశయాలు వస్తాయి. అందుకే మనన, మంథన, మనసుని మంథన చెయ్యాలి. అప్పుడు దృఢంగా ఏ సంశయాలు ఉంటే దాన్ని అంత నివారణ చేసుకొని దృఢంగా ఇది ఉండిపోవాలి. ఇక్కడ నేను అంటే ఈ దేహము కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఇంద్రియాలు కావు. నేను అంటే ఈ చైతన్యము. ఆ తరువాత దాన్ని మనము ఆచరించాలి, కొంచెమైనా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనకు ఒకేసారి జ్ఞానం వచ్చింది అని కాదు, కానీ ప్రయత్నం చేస్తూ చేస్తూ ముందుకు వెళ్ళాలి. మన గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే ఈ జ్ఞాన బయట నుంచి వచ్చేది కాదు. ఎన్నిసారి ఉపనిషత్తు వింటే చదివితే కూడా అది వచ్చేది కాదు. శ్రవణ మనన, శ్రవణ అంటే వినడం, ఇవన్నీ చేసి మనన చేసి దాన్ని ఆచరించాలి. ఇప్పుడు మనము ఆహారం తీసుకుంటాము. తీసుకునే ఆహారం మనకు ఏది అరుగుతుందో అక్కడ అది మాత్రమే మనకు పనికి వచ్చేది. మన దేహానికి పనికి వచ్చేది, మనస్సుకి పనికి వచ్చేది అది మాత్రమే. ఏది అక్కడ అరగట్లేదో వాంతులు చేసుకుంటాము, లేదా విరోచనాలు అవుతాయి, ఏం పనికి రావు మనకు. అలాగే శ్రవణ చేశామో, దేన్ని శ్రవణ చేశామో మనన చేశామో దాన్ని కొంచెమైనా మనము ఆచరించే ప్రయత్నం చేయాలి. అది ఇక్కడ ఆత్మ నిష్ఠత, దానితో వస్తుంది. ఇప్పుడు మళ్ళీ స్వాత్మ దర్శనం, ఆత్మ నిర్ద్వయాత్, స్వాత్మ, ఆత్మనిష్ఠత, ఇవి 3. ఆత్మదర్శనం అంటే మన ఆత్మని మనము చూడలేము. చూడటానికి అది ఒక వస్తు కాదు, చూసేది ఎవరు? అది నేనే, అంటే ఆత్మ. దేన్ని చూడటము? ఆత్మ. అది ఎలాగవుతుంది? ఆత్మనే ఆత్మని చూడటం ఎట్లా అవుతుంది? అది అవదు. సరే, నా ఆత్మ మీ ఆత్మని చూడగలుగుతుందా? ఇది సాధ్యమా? నా ఆత్మ ఇంకొకరి ఆత్మ చూడగలుగుతుంది అంటే వాళ్ళ ఆత్మ ఇంకొక ఆత్మ చూడాలి, వాళ్ళ ఆత్మ ఇంకొక, అలాగే అవుతుంది కదా, ఒక చైన్ అలాగా అవుతుంది. ఎన్ని ఆత్మలు ఉన్నాయి అప్పుడు? లేదు, ఆత్మ ఒక్కటే. అయితే ఒక్క పార్ట్, ఇప్పుడు దేహాల్లో ఒక్క పార్ట్ మనకు కళ్ళు ఈ వేరే అంగాన్ని చూస్తుంది. అలాగే ఈ ఆత్మల్లో ఒక్క పార్ట్ మిగతా పార్ట్ని చూడగలుగుతుందా? ఈ ఆత్మానికి పార్ట్ అనేది లేదు, నిర్వికల్ప, ఒక్క భాగం. దాన్ని భాగించలేము, భాగం చెయ్యలేము, అది ఒక్కటే. అయితే స్వాత్మ దర్శనం అంటే దాని గురించి తెలుసుకోవడము. మళ్ళీ తెలుసుకోవడం అంటే ఎట్లా? అది ఉంది, లోపలనే ఉంది. జ్ఞానం అనేది అందరికీ లోపల ఉంది. ఎందుకంటే ఆత్మ అంటే జ్ఞానమే. అయితే మనకెందుకు తెలియట్లేదు? అయితే నాకు కూడా ఆ జ్ఞానం ఉంది అంటే మనకెందుకు తెలియట్లేదు? దాన్ని పెద్దగా కవర్ చేసి పెట్టాము. దేనితో? అహం వృత్తి, అహంకార. నేను అంటే జ్యోతి, నేను అంటే ఇలాగున్నాను, నేను అంటే అది తెలుసు, ఇది తెలుసు, ఇవి అన్నీ అహం వృత్తి. అది ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే ఈ లోపల ఉన్నటువంటి
ఈ జ్ఞానం కొంచెం కూడా కనపడటం లేదు. అయితే అందరిలో కూడా ఈ జ్ఞానం ఉంది, కొత్తగా ఏమీ రావట్లేదు. మనం ఇప్పుడు స్విమ్మింగ్ నేర్చుకుంటే, సైక్లింగ్ నేర్చుకుంటే, సైకిల్ తొక్కడం నేర్చుకుంటాము. బయట నుండి వస్తుందా జ్ఞానం? ఎవరో మొదటిలో పట్టుకుంటారు, మనకు సహాయం చేస్తారు, అంతేకాని పడతాము. మళ్ళీ లేచి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తే ఆ బ్యాలెన్స్ వస్తుంది. స్విమ్మింగ్ ఇవన్నీ అంతే కదా. బయట నుండి ఆ జ్ఞానం రాదు. ఎందుకు? అది లోపల ఉంది. దాన్ని మనము అభ్యాస చెయ్యాలి. అభ్యాసేనతు కౌంతేయ, అభ్యాసం చెయ్యాలి. అభ్యాసం చేస్తేనే ఇది. ఈ కవర్ తీసి పడేయడం. అయితే మన గ్రంథాలు ఏదో పెద్దగా ఏమీ చెప్పట్లేదు. ఏ కవర్ ఉందో దాన్ని ఎలా తీసి పడేయాలి, దాన్ని తీసి పడేస్తామో, ఆహా, ఓ ఇది ఇక్కడే ఉంది, నాతోనే ఉంది, అది నేనే అని తరువాత మనకు తెలుస్తుంది అని మన గ్రంథాలు మనకు చెప్తున్నాయి. అయితే ఇక్కడ స్వాత్మ దర్శనం అంటే శ్రవణ చేసినట్టు ఆత్మ నిర్ద్వయాత్. నిర్ద్వయ, ద్వయ లేదు, రెండు లేదు, ఒక్కటే. ఒకటే ఉంది. మనకు డౌట్ రాకూడదు, నాలో ఉన్న ఆత్మ మీలో ఉన్నటువంటి ఆత్మ అది ఎలా సేమ్ అవుతుంది? ఇలా ప్రశ్న మనకు వస్తుంది. అందుకే గ్రంథాల్ని మనము అధ్యయనం చెయ్యాలి అంటారు. అప్పుడు సంశయాలు పోతే దృఢంగా ఉంటుంది. నేను అంటే ఈ చైతన్యమే. అందుకే మనకే మనము చెప్పుకోవాలి, అప్పుడప్పుడు చెప్పుకోవాలి. ఒంట్లో బాగాలేదు, ఏమో జ్వరము. ఎవరికి జ్వరం ఇది? నేను ఈ దేహమా? నాకెంతో దుఃఖం. ఎవరికి దుఃఖం? నేను అంటే ఈ మనసా? ఇలాంటి ప్రశ్నలు మనకు మనము వేసుకోవాలి. అప్పుడు మనము ట్రైనింగ్ ఇవ్వాలి, మనసుకే ట్రైనింగ్ ఇవ్వాలి. కాదురా, నువ్వు అంటే, నేను అంటే, ఈ దేహ కాదు, మనసు కాదు, నేను అంటే శుద్ధ చైతన్యము. అయితే దుఃఖం ఎక్కడ వస్తుంది? ఇలాంటి ప్రశ్నలు మనము మనకే వేసుకొని ఏం ఉత్తరం వస్తుంది అని చూడాలి. ఇదే మహర్షి గారు చెప్పారు, నేను ఎవరు అని ప్రశ్న వేసుకో. దేహం నాహం, కోహం సోహం. ఒక కథ చూశాం. నేను అంటే ఈ దేహం కాదు, అయితే నేనంటే ఎవరు? సోహం, అతనే నేను. ఎవరు? పరమాత్ముడే నేను. ఇలాగ అప్పుడప్పుడు టైం ఎప్పుడు మనకు దొరుకుతుందో అప్పుడంతా నేను అంటే పరమాత్ముడే, అహం బ్రహ్మాస్మి, నేను అంటే ఈ చైతన్యమే. ఇలాంటి ట్రైనింగ్ మనము మనస్సుకి, బుద్ధికి ఇవ్వాలి. అప్పుడు ఆత్మ నిర్ద్వయాత్, రెండు లేదు అని మనకు తెలుస్తుంది. ఆత్మనిష్ఠత, ఇది నిధిధ్యాసనం. మనలో ఏదో మార్పు వచ్చిందా లేదా? ఎన్ని సంవత్సరాలండి నేను సత్సంగా వెళ్తున్నాను, గుడికి వెళ్తాను. మార్పు వచ్చిందా లేదా? మార్పు రాకపోతే వెళ్ళి ఏం పెద్ద లాభం? ముందులో ఎలాగ నాకు కోపం వచ్చేదో ఇప్పుడు కూడా అలాగే కోపం వస్తుంది. ముందు వాళ్ళది తప్పు, వీళ్ళది తప్పు అని చెప్పేదాన్ని ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నాను. వాళ్ళు చేసేది తప్పు కదా, వీళ్ళు చేసేది తప్పు కదా, ఎందుకు ఇలా చేశారు అని చెప్తున్నాను. అంటే మార్పు రాలేదు అంటే లాభం లేదు. నిజంగా ప్రయత్నం చెయ్యలేదు. మనం నిజంగా ప్రయత్నం చేశాము అని అంటే మార్పు రావాల్సిందే. ఇది ఆత్మనిష్ఠత. తర్వాత 27వ శ్లోకం, జ్ఞానవర్జిత జ్ఞానహీన చేత్ జ్ఞానమస్తి కిం జ్ఞాతుమంతరం. జ్ఞానవర్జిత అజ్ఞానహీన చిత్. జ్ఞానవర్జిత, ఎన్ని విషయాలు మనకు తెలుసు, లోక జ్ఞానం కదా, ఎన్నో విషయాలు మనకు తెలుసు. అవి అన్నీ వదిలేసేయండి అంటున్నారు.
జ్ఞానవర్జిత. ఏమేం లోక జ్ఞానం వచ్చిందో అవి అన్నీ వదిలేసేయండి. అజ్ఞానహీన చిత్. చిత్ అంటే అజ్ఞానహీన, అంటే అజ్ఞానమే లేదు. చిత్ అంటే సత్, చిత్ పరమపూర్ణ సత్, ఆ తర్వాత చిత్. ఇవి రెండు కూడా ఆత్మమే, నేనే. అజ్ఞానమే లేదు. ఆత్మ అనే చైతన్య, దీనికి అజ్ఞానమే లేదు. ఈ లోక జ్ఞాన, లౌకిక జ్ఞాన, ఈ ఆత్మజ్ఞానం, దీనికి తేడా ఏంటో ఒకసారి చూద్దాము. కొన్ని లిస్ట్ చేయొచ్చు మనము. లోక జ్ఞానం, ఇప్పుడు ఏదో ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అని అనుకుందాం, అది చదవాలి, లేదా మెడిసిన్ చదవాలి, డాక్టర్ అవ్వాలి అని ఉంటే ఆ ఇంటర్మీడియట్లో ఎవరు బయాలజీ తీసుకున్నారో వాళ్ళకు మాత్రమే అర్హత. బయాలజీ లేదో వాళ్ళు ఈ క్షేత్రంలో చదవలేరు కదా, ఇది మనకు తెలుసు. మ్యాథ్స్ చదివితే ఇంజనీరింగ్ వెళ్ళొచ్చు, చార్టర్డ్ అకౌంటెంట్ గ్రూప్కి వెళ్ళొచ్చు, కానీ మెడికల్కి బయాలజీ కావాలి. ఎంత రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి చూడండి. ఆత్మజ్ఞానానికి ఏ రెస్ట్రిక్షన్ లేదు. ఎవరు కావాలో, ఎవరికి ఆ ఆసక్తి ఉందో వాళ్ళందరూ కూడా ప్రయత్నించవచ్చు. మీరు ప్రయత్నం చేయలేరు, మీకు కాదండి ఇది అని చెప్పలేము. ఇది ఒకటి. ఇంకా ఈ క్షేత్రంలో లోక జ్ఞానంలో ఒకరోజు ఇలాగంటారు, ఇంకా కొన్ని రోజుల తర్వాత వేరే చెప్తారు. మొన్న వరకు డయాబెటీస్ ఉన్నవాళ్ళు చపాతీ తినండి, గోధుమలు అదే మంచిది అని అన్నారు. బియ్యం రైస్ తినొద్దు, అన్నం వద్దు, మంచిది కాదు అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు గోధుమలో గ్లూటెన్ ఉందంట, అది తినొద్దు, అది తింటే షుగర్ ఎక్కువ అవుతుంది అంటారు. అయితే మనకెంతో కన్ఫ్యూషన్ ఇక్కడ, అది తినాలా వద్దా ఇప్పుడు కదా. ఒక్కొక్క రీసెర్చ్ చేసి వాళ్ళు ముందు ఏది చెప్పారో దానికి ఆపోజిట్గా ఇప్పుడు చెప్తారు. అంటే అందులో మార్పులు వస్తూ ఉంటాయి. ఆత్మజ్ఞానంలో ఏ మార్పు లేదు. ఒక్కసారి వచ్చిందో ఇంకా అది మారే ప్రశ్న లేదు అందులో. అవునా కదా. ఇంకా మనము లౌకిక జ్ఞానంలో ఏ సబ్జెక్టు చదువుతామో ఆ సబ్జెక్ట్లో ఎంత ఎక్స్పర్ట్ అయితే కూడా ఇంకా ఉన్నాయి చదవడానికి, ఇంకా ఉంటాయి. ఎంత చదివితే కూడా అమ్మో నాకు ఇంతే తెలుసు, ఎక్కువ చదివితే అప్పుడు తెలుస్తుంది అమ్మో ఒక్క ముక్క నాకు, ఒక్క డ్రాప్ కూడా నాకు రాదు, అంత ఇంకా ఉన్నాయి నేర్చుకోవడానికి. అదే ఈ ఆత్మజ్ఞానం దొరికితే ఇంకా ఏమీ చదివే అవసరం లేదు, అక్కడికే ఫుల్ స్టాప్. అది మాత్రమే కాదు, మనమే ఆ బ్రహ్మ, పరబ్రహ్మం అయిపోతాము. ఆ చైతన్యమే నేను అని తెలిస్తే చాలు, మనము అదే అయిపోతాము. ఫిజిక్స్ చదివితే ఎంత ఎక్స్పర్ట్ అయితే, నేను ఫిజిక్స్ అవ్వను. మ్యాథ్స్ ఎక్స్పర్ట్, నేను స్కాలర్, అందులో డాక్టరేట్ వచ్చింది నాకు, మ్యాథ్స్ అవుతానా నేను? లేదు కదా. అదే ఈ చైతన్య జ్ఞాన, ఆత్మజ్ఞాన వస్తే నేనే చైతన్యం అవుతాను, నేనే ఆ పరబ్రహ్ముడు అవుతాను. ఇంకా మనం ఈ లౌకిక జ్ఞానం ఎంత ఎక్కువ వస్తుందో అంత అహంకారం వస్తుంది. ఇప్పుడు నేను ఒక పెద్ద సర్జన్ అనుకోండి, అప్పుడు నా అలాంటి సర్జన్ ఇంకెవ్వరు లేరు. వాళ్ళు ఆ మెడికల్ కూడా చదివారు వాళ్ళు, కానీ నా అలా సర్జన్స్ కాదు వాళ్ళు. ఒక అహంకారం వస్తుంది. ఈ ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు అహంకారం పోతుంది, నాశమైపోతుంది, అహంకారమే మనకు ఉండదు. లౌకిక జ్ఞాన
ఎంత చదివితే కూడా మర్చిపోతాము. నిన్న ఏదో విన్నాము, కానీ ఇవాళ ఏంటో గుర్తుకు రావట్లేదు. ఆత్మజ్ఞానం ఒక్కసారి వచ్చిందో ఇంకా మనతోనే ఉంటుంది. అది మళ్ళీ ఏది చదివే అవసరం లేదు. భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఇది తెలుసుకున్న తరువాత ఇంకేమైనా తెలుసుకోవాలా? అదే అడుగుతున్నారు ఇక్కడ. జ్ఞానమస్తి కిం జ్ఞాతుం అంతరం. ఇది తెలుసుకున్న తరువాత ఇంకేమన్నా తెలుసుకోవడానికి ఉందా, మిగిలిందా? మనము మెడికల్ ఫీల్డ్ చదివితే ఇంజనీరింగ్ ఫీల్డ్ ఏమీ తెలీదు, సిఏ ఫీల్డ్ ఏమి తెలీదు, లా ఫీల్డ్ ఏమీ తెలీదు, వేరే ఫీల్డ్ ఏమీ తెలీదు. ఆ ఒక్క ఫీల్డ్లో కొంచెం మనకు జ్ఞానం అంతే. ఆత్మజ్ఞానం వస్తే ఇంకా ఏమి చదివే అవసరం లేదు. ఎంత బాగుంటుంది కదా! ఏం తెలుసుకునే అవసరమే లేదు. అదే అడుగుతున్నారు. జ్ఞానవర్జిత అజ్ఞానహీన చిత్. చిత్ అనేది అజ్ఞానహీన. జ్ఞానం ఉంది లోపల, మనలోనే ఉంది. ఎందుకంటే మనము సత్ చిత్. ఆ తరువాత జ్ఞానమస్తి కిం జ్ఞాతుమంతరం. తెలుసుకోవడానికి ఇంకా ఏమన్నా మిగిలిందా? ఏమి లేదు. దాని గురించి అంటున్నారు తరువాత శ్లోకం. కిం స్వరూపమేత్యాత్మదర్శనే అవ్యయా భవా పూర్ణచిత్సుఖం. కిం స్వరూపం ఇది ఆత్మదర్శనే. ఈ ఆత్మదర్శనది స్వరూపమేంటి? ఆత్మదర్శనం అంటే మనం నేను అంటే ఎవరు, నేను అంటే ఈ చైతన్యముని తెలుసుకున్న తరువాత మళ్ళీ ఆత్మదర్శన అంటే చూడటం కాదు, చూడటానికి అది ఒక వస్తు కాదు. ఆత్మానుభూతి, ఆత్మానుభవ, ఆత్మదర్శన ఇవి అన్నీ అంటే ఒకటి. తెలుసుకోవడం, నేను అంటే ఎవరు, నేను అంటే ఈ చైతన్యముని తెలుసుకుంటే దానికి పేరు ఆత్మదర్శన, ఆత్మానుభూతి, ఆత్మానుభవ. ఇవి అన్నీ చేస్తే ఏం వస్తుంది? కిం స్వరూపం, దాని స్వరూపం ఏంటి అని అడిగితే అవ్యయ, అభవ, ఆపూర్ణ, చిత్, సుఖం. ఇవి అన్నీ ఈ ఆత్మదర్శనకి ఉన్నటువంటి స్వరూపం, స్వభావం అని అనొచ్చు, స్వరూపం అని అనొచ్చు. అవ్యయ, వ్యయ అంటే ఖర్చు అయిపోతుంది. మన దగ్గర ఒక 100 రూపీస్ ఉంటే ఏదో ఒకటి 10 రూపాయలకు కొంటే, ఇంకా ఒక 10 రూపాయలకు కొంటే మళ్ళీ 100 రూపీస్ ఉంటుందా నా దగ్గర? తక్కువ పోతుంది కదా, వ్యయ. ఇది అవ్యయ, ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఏది? నేను అంటే ఎవరు, ఈ చైతన్యము ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. వ్యయ అనేదే లేదు, అవ్యయ. ఆ తరువాత అభవ. భవ అంటే పుట్టడం, జన్మించడము, ఉద్భవ అంటాము చూడండి. మళ్ళీ పుట్టి వేరే వేరే దేహాలు, మళ్ళీ ఇదే పని మనకు. కాదు. ఈ జ్ఞానం వచ్చిన తరువాత అభవ, మళ్ళీ పుట్టడం లేదు. ఇది దానికి ఉన్నటువంటి ఒక స్వరూపము, చైతన్యానికి ఉన్నటువంటి స్వరూపమే. కానీ అది తెలుసుకోవాలి. మనము దేహ నేను అనే బుద్ధితో ఉన్నాము కాబట్టి మళ్ళీ ఈ చక్రవ్యూహంలో మళ్ళీ జన్మ మరణ ఇందులోనే పడి ఉన్నాము. ఎప్పుడు మనకు నేను అంటే ఈ దేహం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఇంద్రియాలు కావు అని తెలుస్తుందో, నేను అంటే ఈ చైతన్యం అని తెలుస్తుందో, అప్పుడు కర్టన్ అంతా తీసి పడేసినట్టు. మళ్ళీ పుట్టము, అభవ. ఇంకా ఆపూర్ణ. పూర్ణ అంటే మనకు తెలుసు. ఇది ఎలా చెప్పారు అంటే, ఎందుకంటే ఈ సంస్కృతంలో ఒక పద్ధతి ఉంటుంది కదా, ఎన్ని అక్షరాలు ఉండాలి అని. ఒక్కొక్క మీటర్కి ఒక్కొక్క
ఛందస్సు ఉంటుంది. ఒక్కొక్క ఛందస్కి ఇన్ని అక్షరాలు రావాలని ఉంటుంది. అందుకే పూర్ణ చెప్పే బదులు అభవాపూర్ణ అన్నారు. అభవ ప్లస్ ఆపూర్ణ. అపూర్ణ ఆపోజిట్ ఆపూర్ణ, పూర్ణ ఆపోజిట్ అపూర్ణ, అపూర్ణ ఆపోజిట్ ఆపూర్ణ. అంటే ఆపూర్ణ అంటే కూడా పూర్ణమే, ఇంకా ఏ భాగము లేదు, పూర్ణ మొత్తం చైతన్యమే. ఆ తరువాత చిత్. చిత్ అంటే ప్రజ్ఞ లేదా జ్ఞానం అని కూడా అనుకోవచ్చు. ఆ తరువాత సుఖం. ఇక్కడ ఆనంద లేదా సుఖ అని స్వభావాన్ని ఇక్కడ తీసుకువచ్చారు భగవాన్ రమణ మహర్షి గారు. ఇంతవరకు సత్ అని చెప్పారు, చిత్ అని చెప్పారు. కానీ ఈ శ్లోకంలో సుఖం లేదా ఆనందం, సత్ చిత్, ఇప్పుడు ఆనందం, దాన్ని తీసుకొస్తున్నారు. ఆనంద అనేది చైతన్య లేదా ఆత్మానికి ఉన్నటువంటి స్వభావము. ఇప్పుడు మనం అనుకుంటాము, ఈ వస్తు నేను ఇంటికి తీసుకువస్తే నాకు ఎంతో ఆనందం, ఈ వ్యక్తి నా జీవితంలో వస్తే ఎంతో ఆనందం, ఈ పరిస్థితి నాకు ఇలా వస్తే నాకు ఎంతో ఆనందం అని అనుకుంటాం కదా. మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఆత్మానంద, ఆత్మస్వరూపమే ఆనందం. కానీ ఆనందం కవర్ అయింది కదా, అహం వృత్తితో కవర్ చేశాం కదా, అందుకే ఆనందం మనకు తెలియట్లేదు. అయితే ఈ వస్తువు వచ్చినప్పుడు ఒక మంచి చీర, ఒక ఉదాహరణ తీసుకుందాం. ఎవరో కట్టుకున్నారు, ఎంత బాగుందో, మంచి కలరు, మంచి డిజైన్, మంచి టెక్స్చర్, అంతా చాలా బాగుంది, నాకు కూడా కావాలి అని ఆశ పుట్టింది అనుకోండి. సరే, కొన్ని రోజులు వెతికాను, దొరకలేదు, వేరే దొరికింది, కానీ నాకు ఆ కలరే కావాలి. దొరికేదాకా మనసు అందులో ఉంది. ఒక రోజు దొరికింది నాకు, అప్పుడు సంతోషం అనిపిస్తుంది. ఎంత సంతోషం అండి, నాకు అదే దొరికింది, నాకేది కావాలని ఉండిందో అదే దొరికింది. మా కొడుకుకి మెడికల్ సీట్ వచ్చింది. 2 సంవత్సరాలు ఎలా కష్టపడ్డాడు, మెడికల్ సీట్ వచ్చింది. ఇలా మనకు కోరికలు తీరితే ఎంతో సంతోషం అనిపిస్తుంది మనకు. మన గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే ఆ వస్తులో సంతోషం లేదు, ఆ వ్యక్తిలో సంతోషం లేదు, ఆ పరిస్థితిలో సంతోషం లేదు. సంతోషం ఎక్కడ ఉంది అయితే? మనలోనే ఉంది. అది ఆత్మానంద. అయితే ఎందుకు మనకు తెలియట్లేదు? మనలోనే ఉంది అంటే మనకు తెలియాలి కదా. మరి ఎల్లప్పుడూ నేను సంతోషంగా ఉండాలి కదా, అది కాదే. ఎన్నిసారి భార్య భర్తలు కొట్టుకుంటాము, అయ్యో ఎప్పుడు చూస్తే ఫైటింగ్ కొన్ని ఇంట్లో. కొందరు అలాగ ఉంటారు కదా, ఎప్పుడు చూస్తే ఫైటింగే. కానీ సత్సంగాలు అటెండ్ అవుతారు, అటెండ్ అయ్యి ఇవన్నీ తెలుసు. నేను, మావారు, పిల్లలు అందరూ సేమ్ ఒకే చైతన్యం. కానీ ఆచరించడానికి కష్టము. అనుభవ ఎలాగున్నాయి? ఒకేర్తి అని అనిపించటం లేదే. నేను వేరు, మా వారు వేరు, మా పిల్లలు వేరు, నేను వేరు. ఇలాంటి అనుభవాలు కదా మనకు. అప్పుడు సంశయాలు వస్తాయి. ఏంటో గ్రంథాలు ఇలాగ చెప్తున్నాయి, కానీ మన శాస్త్రాలు ఇలాగ చెప్తున్నాయి, కానీ నాకు అలాంటి అనుభవాలు రావట్లేదు. నాకేమో ఆయన వేరు, నేను వేరు అని ఇలాంటి భావన ఉంది. ఇలాంటి అనుభవాలు, భావన మాత్రమే కాదు, అనుభవాలు ఇలాగే ఉన్నాయి నాకు అంటే. అందుకే ఈ గ్రంథాలు మనము అధ్యయనం చేయాలి. గ్రంథాలు మనని కరెక్ట్గా ఈ దారిలో తీసుకువెళ్తాయి. ఏం చెప్తున్నాయి ఇప్పుడు గ్రంథాలు? ఆనంద అనేది మన లోపలనే ఉంది, కానీ కవర్ చేశాము కాబట్టి మనకు అనుభవానికి ఎల్లప్పుడూ రావట్లేదు. ఇంకా ఒక వస్తు
కావాలి అని మనసుకు ఉండినప్పుడు మనసు ఎలాగుంటుంది? అయ్యో ఎప్పుడు దొరుకుతుందో అని ఉంటుంది. అది దొరికినప్పుడు మనస్సు సమాధానమైపోతుంది. ఈ సమాధానమైన మనస్సులో ఈ బింబ ఆత్మానందాన్ని ఉంది కదా, దాని ప్రతిబింబ ఇప్పుడు మనసులో పడుతుంది. ఒరిజినల్ ఆనందం మనలోనే ఉంది, నేనే ఆనందమే. కానీ ఏది కావాలి అని ఉండిందో అది దొరికినప్పుడు మనస్సు సమాధానంగా తయారవుతుంది. ఆ సమాధానమైన మనస్సులో ఈ బింబ ఆత్మానంద అనే బింబ ఇక్కడ పడి ఈ ప్రతిబింబ మనకు అనుభవానికి వస్తుంది. దీన్ని మనం ఏమనుకుంటాము? ఓహో, నేను ఈ చీర కొన్నప్పుడు నాకు సంతోషం వచ్చింది, అయితే సంతోషం అనేది ఈ చీరలో ఉంది అని మనకు అనిపిస్తుంది. అదే చీరలో సంతోషం ఉంది అంటే అందరికీ అది సంతోషం ఇవ్వాలి కదా, అలాగ అవుతుందా? అందరికీ అదే చీర కావాలని లేదు, అందరికీ అదే చీర అంత సంతోషం ఇవ్వదు. కొందరికి ఇవ్వచ్చు, కొందరికి ఇవ్వట్లేదే. అయితే సంతోషం అనేది ఒక వస్తువులో లేదు, దీనికి విషయానంద అంటారు. మొదటి ఆనందం విషయానంద. విషయ అంటే భోగ వస్తువులు అందులో ఉంది అనుకుంటాము, అవి సహాయం చేస్తాయి మనకు. ఈ చీర నాకు సంతోషం దొరకడానికి, అనుభవించడానికి సహాయం చేసింది, అంతేకాని సంతోషం అనేది ఆ వస్తులో లేదు అంటుంది మన శాస్త్రాలు. రెండోది భజనానంద అంటారు. భజన చేసినప్పుడు వచ్చే ఆనందం ఎంతసేపు ఉంటుంది? 1 గంట భజన పాడతాము ప్రతి గురువారం, ఎంతో ఆనందం. ఆ తర్వాత మళ్ళీ మనము మన దుఃఖ సంసారంలో ఉంటాం, మళ్ళీ కష్టాలు. ఇది భజనానంద. ఇలాగే ఇంకొకటి ధ్యానానంద. ధ్యానం చేసినప్పుడు వచ్చే ఆనందం. ఎంతసేపు ధ్యానం చేయగలుగుతాము? మ్యాక్సిమం అంటే 1 గంట 2 గంటలు. ఆ తర్వాత ఇంకా 22 గంటలు ఏం చేస్తాము? ఆనందం ఉంటుందా? ఏమీ లేదు. దుఃఖాలే, కష్టాలే, కోపం, ఇవన్నీ ద్వేష, ఇవన్నీ మళ్ళీ వస్తాయి. ఈ ఆత్మానంద అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే అంటున్నారు, ఆనంద అనేది ఇది స్వరూపం, దాన్ని తెలుసుకో. నాకిప్పుడు మలయాళం తెలీదు అనుకోండి, నేను వెళ్ళి ఒరియన్ లాంగ్వేజ్ నేర్చుకుంటాను. నాకేది కావాలి? మలయాళం కావాలి. కానీ వెళ్ళి ఒరియన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఏం లాభం అవుతుంది? అలాగే ఇక్కడ నేను అంటే ఈ చైతన్యముని, ఈ జ్ఞానం రావాలి. అది వదిలేసి వేరే అన్ని నేర్చుకుంటే ఏమి లాభం? అందుకే మార్గ ఆర్జవాత్ అన్నారు, డైరెక్ట్ మార్గం ఏది. అందుకే దాని గురించి తెలుసుకో అంటున్నారు. కిం స్వరూపం ఇది ఆత్మదర్శనే అవ్యయ అభవ ఆపూర్ణ చిత్ సుఖం. ఆదిశంకరాచార్యులు భజగోవిందంలో చెప్తారు, యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్మిన్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా. యోగవో భోగవో సంగవిహీనో ఏదైనా పర్లేదు, ఎవరి మనస్సు ఆ బ్రహ్మ మీద పడి ఉంటుందో నందతి 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 ఏవ, ఇంకా ఎప్పుడు చూస్తే ఆనందమే, ఇంకా వేరే ఏమీ లేదు. ఎంత బాగా చెప్పారు చూడండి. అదే ఇక్కడ సుఖం. సుఖం అనేది మన ఆత్మానికి ఉన్నటువంటి స్వభావం, గుణ కాదు. ఇది స్వభావం అంటే ఎల్లప్పుడూ ఉంటుంది, గుణ అంటే వస్తుంది పోతుంది. అందుకే ఈ ఆత్మ అనేది నిర్గుణ, ఏ గుణము లేదు, కానీ స్వభావాలు ఉన్నాయి, సత్ చిత్ ఆనంద. ఇక్కడ ఇంకా 3 యాడ్ చేశారు, అవ్యయ అభవ పూర్ణ, ఇవన్నీ మహర్షి గారు యాడ్ చేశారు. తర్వాత బంధముక్త్యతీతం పరం సుఖం విందతీహ జీవస్తు దైవిక.
బంధ ముక్తి అతీతం పరం సుఖం విందతి. పొందుతాడు. విందతి అంటే పొందుతాడు. ఏం పొందుతాడు? బంధన ముక్తి, దీనికి అతీతమైపోతాడు. పరం సుఖం, పరమ సుఖం పొందుతాడు. ఎవరు? ఇహ ఇక్కడే జీవ తు దైవిక. ఏ జీవాత్ముడు దైవీ సంపత్తు సంపాదన చేస్తాడో అలాంటి వాడికి పరమ సుఖం, అలాగే బంధనము లేదు, ముక్తియు లేదు. ఆది శంకరాచార్యులు రాసిన ఆత్మషట్కం, నిర్వాణ షట్కం 6 శ్లోకాలు ఉన్నాయి. మొదటి 5 శ్లోకాలలో ఇది కాదు, అది కాదు, నమే మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం ఇవన్నీ చెప్పేసి లాస్ట్లో 6వ శ్లోకంలో అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణం సదా మే సమత్వం నా ముక్తిర్న బంధ చిదానంద రూప శివోహం శివోహం అన్నారు. ముక్తియు లేదు, బంధనము లేదు. ఆత్మ అనే నేను అనే ఆత్మానికి ముక్తియు లేదు, బంధనము లేదు. బంధనం లేదు అని ఎప్పుడు తెలుస్తుందో అది ముక్తియే. అందుకే బంధ ముక్తి అతీత, అతీతమై పరమ సుఖం, పరం సుఖం విందతి పొందుతాడు. ఎవరు? జీవ దైవిక. అది ఉంది, అది కావాలి. దైవాసుర సంపత్ విభాగ యోగ 16వ అధ్యాయం భగవద్గీత. దైవీ సంపత్ అంటే ఏంటి, ఆసురీ సంపత్ అంటే ఏంటి అని భగవంతుడు అర్జునుడికి చెప్పాడు. దాని 2 కూడా తెలుసుకోవాలి. ఏది చేస్తే ఆసుర స్వభావం అయిపోతుంది, ఆసుర గుణం నాకు వస్తుంది, ఏం చేస్తే దైవీ సంపత్తు నాకు వస్తుంది. ఇవి వస్తే ఈ సంపాదన చెయ్యాలి. మనం ఎంతో కష్టపడి డబ్బు సంపాదన చేస్తాము, తప్పు అని కాదు, కావాలి. ప్రపంచంలో మనము జీవించాలి అంటే మనకు డబ్బు కావాల్సిందే. దానితో ఈ దైవీ సంపత్తు సంపాదన చేసే ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్తున్నారు కదా, అది ఉందా నీతో, అది సంపాదన చేశావో, చేస్తే ముక్తియు లేదు, బంధము లేదు, పరమ సుఖ నీకు దొరుకుతుంది. ఇహ ఇక్కడే, చనిపోయిన తర్వాత కాదు. మనం అనుకుంటాము చనిపోయిన తరువాత మోక్ష దొరుకుతుంది అని. ఆహా, చనిపోయిన తరువాత కాదు, ఇక్కడే. భగవాన్ రమణ మహర్షి గారు చూడండి, పెద్ద రోగం వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, సార్కోమా అని పెద్ద క్యాన్సర్. అది కష్టమని అనిపించలేదు. మనం ఏదో ఒక చిన్న ఇది వస్తే అయ్యో నాకు అది ఉంది అని చెప్పారు డాక్టర్, ఏం చేయాలి ఏం చేయాలి, ఎంతో కష్టపడతాము. వేరే వాళ్ళు కూడా అందరికీ చెప్పి ఎంతో కష్టం అది. ఎవరైనా భక్తులు మహర్షి గారి దగ్గర వెళ్ళి అయ్యో మీకు ఇలాగ ఉంది, మాకెంతో బాధగా ఉంది అని చెప్తే, నా దగ్గర వచ్చి ఏమీ లాభం రాలేదు మీకు, నేను అంటే ఎవరు తెలీదు కదా అని అనేవారంట. బాధపడకూడదు. ఎవరికి ఈ దైవీ సంపత్తు ఉందో, ఎవరికి జ్ఞానం వస్తుందో వాళ్ళకి కూడా కష్టాలు వస్తాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లం రావచ్చు, హెల్త్ ప్రాబ్లం రావచ్చు, ఇంకా వేరే వేరే. మహర్షి గారి మీద కేసు కూడా వేసారు. అక్కడ పెద్ద ఆశ్రమం కడితే డబ్బు లేదు అక్కడ. అప్పుడు డబ్బు ఇచ్చేవాళ్ళు ఎన్ని మంది ఉన్నారు? ఎంతో కష్టం, అక్కడ ఎంతో కష్టపడ్డారు. మనం అనుకుంటాము కష్టపడ్డారు అని, ఆయనకి కష్టం రాలేదు, ఆయనకి కష్టం అని బాధ అని అనిపించలేదు ఎప్పుడు కూడా. అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, జ్ఞానికైతే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ బాధపడట్లేదు. ఇది తేడా. దానికే ఇక్కడ బంధముక్తి అతీతం. ఎవరైనా అపమానం చేస్తే మనకెంత కోపం వస్తుంది, అదే జ్ఞానికి
ఎవరైనా అపమానం చేస్తే ఏమీ అనిపించదు. వాళ్ళకి పెద్ద సర్టిఫికేట్ ఇస్తే అది కూడా ఏమి అనిపించదు. అవి రెండు దీనికి కూడా అతీతమై ఉంటారు వాళ్ళు. ఇంకా లాస్ట్ శ్లోకం. అహమపేతకం నిజ విభానకం మహదిదం తపో రమణవాగియం. అహం అపేతకం, కింద పడిపోవాలి. ఏంటి, ఏది అపేతకం అంటే నాశమయ్యేది లేదా పడిపోవడం. అహం, అహం వృత్తి, అహంకారాన్ని ఉంది కదా, దాన్ని నాశం చేస్తే నిజ విభానకం, నిజమేముందో సత్, సత్య అంటే ఆ ఆత్మ అనేదే సత్య. బ్రహ్మ సత్య జగన్మిథ్య అన్నారు. అది లేదు అని కాదు, అది శాశ్వతంగా ఉండడం కాదు. జగత్తు అనేది తాత్కాలికంగా ఉంది అంతే, నాశం అయిపోతుంది, మళ్ళీ వస్తుంది. ఏది దేనికి ఆగమన నిర్గమనం ఉంటుందో అది శాశ్వతం కాదు. ఏది శాశ్వతం? ఈ నిజ. ఏది నిజ? ఈ చైతన్య, ఈ సత్ చిత్ ఆనంద అనే ఆత్మ. అది విభానకం. అప్పుడు మంచిగా షైన్ అవుతుంది. ఇప్పుడు కూడా షైనింగ్ ఉంది లోపల, మన లోపల మన బయట అన్ని చోట షైనింగ్ ఉంది, మనకు కనపడటం లేదు. ఒకే ఒక తప్పు చేస్తున్నాము, అది అహం వృత్తికి బాగా ప్రాముఖ్యత ఇచ్చాము, అంతే మనం చేసే తప్పు. అందుకే మహర్షి గారు అన్నారు, ఎంతో సులభంగా ఉంది, డైరెక్ట్ అన్నారు. సులభంగా ఉంది, మీరందరూ కష్టం కష్టం అని అనుకుని చెప్తున్నారు అంతే, కానీ ప్రయత్నం చేయలేదు. ప్రయత్నం ఇంతవరకు మీరు చేయలేదు. ఇప్పుడు కూడా అమ్మో నా వల్ల కాదు అని అనుకున్నారు. అలా కాదు, కొంచెం దృష్టికోణం మార్చండి. ఇది మహదిదం తపో, ఇదం తపో, ఇది మహత్తు తపో, ఇదే మహత్తరమైన తపస్. ఇంకా వేరే ఏ తపస్సు కూడా ఇంత పెద్దది కాదు. ఇదే మహాన్ తపస్. తపస్సు అంటే పతన, మనం ఏది చేస్తే పతనం అవుతున్నామో దాని నుండి మనల్ని పైకి లిఫ్ట్ చేసేది తపస్సు. రమణ వాగియం, ఇది రమణులు చెప్పే వాక్. వాక్ అంటే మాటలు. కర్మయోగానికి ప్రాముఖ్యత ఇచ్చారు, కానీ ఎలా చేయాలి అది కూడా చెప్పారు. అష్టమూర్తి బృహద్దేవ పూజనం, పూజ చేయండి. మూర్తి పూజ చేయకూడదని లేదు, కానీ అష్టమూర్తి పూజ చేయండి. అష్టమూర్తి అంటే ఈ మొత్తం విశ్వం, ప్రపంచం అంతా పరమాత్ముడే. ఈ భావనతో పూజ చేయండి. ఒట్టి మనము పూజా రూమ్ అని పెట్టుకుంటాము, అక్కడ వెళ్ళి పూజ చేసి వచ్చి అయింది అని కాదు. ప్రపంచం మొత్తం జనసేవ, జనార్దన సేవ, మాధవ సేవ, మానవ సేవ అంటే మాధవ సేవ అని చెప్తున్నారు. ఇవి అన్నీ మనము చెప్తాము, చెప్పడానికి మనకు తెలుసు, కానీ కొంచెం కొంచెం ఆచరించే ప్రయత్నం చేద్దాము. అలాగే జప, ధ్యాన, ప్రాణాయామ, ఇవన్నీ కొంచెం కొంచెం చేస్తూ చేస్తూ కొంచెం కొంచెం చిన్న చిన్న అడుగు వేసుకొని ముందుకు వెళ్ళాలి. మనం ఒక టెర్రస్ ఎక్కాలి అంటే ఎన్నో స్టెప్స్ ఉంటాయి. ఒక చిన్న పిల్లలు తీసుకువెళ్తే, అమ్మ వచ్చిందా, టెర్రస్ వచ్చిందా? లేదు నాన్న, ఇంకా స్టెప్స్ ఉన్నాయి. ఎక్కితే అక్కడ టెర్రస్ వస్తుంది. ఓ సరే, ఇంకా 2 ఎక్కి వచ్చిందా వచ్చిందా అని అంటాడు. ప్రశ్న అడుగుతాడు కదా, లేదురా లేదురా ఇంకా వెళ్ళాలి. ఇక్కడ వచ్చింది చూడు టెర్రస్. అప్పుడు ఎంతో సంతోషం పిల్లవాడికి. ఆహా, నేను టెర్రస్ ఎక్కాను, ఎంత బాగుంది ఇక్కడ నుండి చూడటానికి. వెనక తిరిగి చూస్తే ఆ సిమెంట్, ఏ సిమెంటుతో ఆ టెర్రస్ చేశారో అదే సిమెంటుతో ఈ స్టెప్స్ కూడా కట్టారు కదా. అలాగే నేతి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్తుంది గ్రంథాలు. ఇది ఇది కాదు ఇది కాదు చెప్పి తర్వాత ఇది అని చెప్తుంది కదా.
వెనక తిరిగి చూస్తే అన్ని చోట అదే ఉంది. మొత్తం ఎక్కడ చూస్తే కూడా చైతన్యమే, ఎక్కడ చూస్తే కూడా అదే ఆత్మ ఉంది. మన లోపల ఉంది, మన బయట కూడా అదే ఆత్మ. ఆత్మ అనేది వేరే లేదు, ఒక్కటే ఆత్మ, ఏక. అదే ఆత్మ పరమాత్ముడు, అదే ఆత్మ జీవాత్ముడు. ఇది తేడా మనకు కొంచెం కొంచెం తెలుసుకుంటే, దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే అన్నాడు భగవంతుడు 2వ అధ్యాయ భగవద్గీత. స్థితప్రజ్ఞ అంటే ఎవరు కృష్ణ అని అర్జునుడు అడిగితే, దుఃఖేషు అనుద్విగ్నమనాః, దుఃఖం వచ్చినప్పుడు ఉద్విగ్నత లేకపోవటం, అయ్యో 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 అని లేకపోవటం. విగత సుఖేషు విగత స్పృహః, సుఖం వచ్చినప్పుడు స్పృహ లేనట్టు బిహేవ్ చేస్తాం కదా మనము, నాకే అన్ని. అలా కాకుండా స్పృహాన్ని అంటే ఎగిరిపోతాం, ఆహా ఎంత, అలా కాకుండా బ్యాలెన్స్గా ఉంటాడు. వీత రాగ భయక్రోధ, రాగ ద్వేష ఇవేమీ లేకపోవడం, ఇదే స్థితధీహి ముని ఉచ్యతే, స్థితప్రజ్ఞుడు అని. ఇలాంటి వాళ్ళని స్థితప్రజ్ఞుడు అని చెప్తాము, పేరుతో పిలుస్తాము. ఇలా మనము కూడా కొంచెం కొంచెం ప్రయత్నం చేయాలి. FIR టెస్ట్ అన్నాను, ఫ్రీక్వెన్సీ ఇంటెన్సిటీ రికవరీ. ఎన్నిసారి నాకు ఈ నెగటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఎవరి మీద కోపం వస్తుంది, అసూయ, ద్వేష, ఇలాంటి భావనలు ఎన్నిసారి వస్తున్నాయి, ఎంత తీక్షణంగా వస్తున్నాయి. రెండోది, చాలా స్ట్రాంగ్గా వచ్చిందా లేదా కొంచెం ఆ కోపం వచ్చింది. మూడోది, ఆ కోపమో ద్వేషమో అసూయ ఏదో ఒకటి నకారాత్మకమైన భావనల నుండి మళ్ళీ వెనక ఎప్పుడు వస్తున్నా, మామూలుగా ఎప్పుడు అవుతాను, ఇవి అన్నీ మనము చూసుకోవాలి. మన ఎనాలిసిస్ మనమే చేసుకోవాలి, మనకు మనమే టెస్ట్, పరీక్ష. వేరే వాళ్ళు ఎక్కడో వచ్చి పరీక్ష ఇవ్వడం కాదు, మనమే చేసుకోవాలి. ఈ యొక్క పరిస్థితిలో ఎలా ఉండాలి, మహర్షి గారు ఏం చెప్పారు, నేను ఎలా చేస్తే ఎగ్జామ్ పాస్ అవుతాను, ఇది మనము ఆలోచన చేయాలి. ఒక పరిస్థితిని ఎలాగ హ్యాండిల్ చేయాలి గమనిస్తే మనకక్కడ ఆలోచన వస్తుంది. ఓహో, ఇలా చెప్పారు కదా, సరే నేను ఇలా నిర్ధారం తీసుకుంటాను. లేదంటే అప్పటికప్పుడు ఏదో ఒక నిర్ధారం ఎలా తీసుకుంటాము, నేను నాది అనే ఫౌండేషన్తో తీసుకుంటాము. అలాగ అవ్వకూడదు. నేను అంటే చైతన్యమే. ఇది రమణ మహర్షి గారు చెప్పారు. ఏ పరిస్థితిలో చెప్పారు మనకు తెలుసు, కాంటెక్స్ట్ ఏంటి అని మనకు తెలుసు. మురుగనార్ అనే భక్తులు శివపురాణం తమిళ్లో రాయడం మొదలుపెట్టి, ఎక్కడ శివుడు ఈ కర్మమే చాలా గొప్పది అని చెప్పే ఋషి మునులకు ఏ బోధన ఇచ్చారో ఆ పరిస్థితి వచ్చినప్పుడు మురుగనార్ ఈ భగవాన్ రమణ మహర్షి గారితో అడిగి, మీరు చెప్పండి. ఎందుకంటే మురుగనార్కి రమణ మహర్షియే అరుణాచలేశ్వరుడు, రమణ మహర్షియే గురు, రమణ మహర్షియే దక్షిణామూర్తి, రమణ మహర్షియే సుబ్రహ్మణ్య. అందుకే మహర్షి గారితో కోరుకున్నారు, చెప్పండి, ఏం చెప్పారో చెప్పండి అని. చెప్తే ఈ ఉపదేశ సారం ఇది వచ్చింది. 30 శ్లోకాలలో ఇది మనకు చెప్పారు. కొంచెం కొంచెం దాని గురించి మనము ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తాము. దానికి అరుణాచలేశ్వరుడి అనుగ్రహం కావాలి, అలాగే భగవాన్ రమణ మహర్షి గారి అనుగ్రహం మనమందరి మీద ఉండాలి అని ప్రార్థన చేద్దాం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल नमो रमणाय नमो रमणाय नमो रमणाय नमो 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 ओम श्री राम जय जय राम 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 ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ओम शांति शांति शांतिः लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु।